దైవ సన్నిధికి విచ్చేసినటువంటి దేవుని బిడ్డలకు ప్రభు నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వాతావరణం యొక్క స్థితిని మనం దృష్టిలో పెట్టుకొని ఆరాధన త్వరగా మనం జరిపించుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాము. మహాదేవుని యొక్క సన్నిధానాన్ని గడపటము ఆశీర్వాదకరము అనేటువంటి విషయాన్ని గుర్తించి చక్కగా అనుకునేటువంటి సమయానికి ముందుగా దేవుని సన్నిధానానికి రావటం, అది మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, దేవుడి పట్ల ఉన్నటువంటి భక్తిని నిరూపించడానికి ఇదొక మంచి సదవకాశముగా మనం భావిస్తూ ఉన్నాము. దేవుని సన్నిధిలో మహాదేవుడు మనకి అనుగ్రహించబోతున్నటువంటి దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆరాధన అత్యంత ప్రాముఖ్యమైనది. ఏమాత్రము మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుని పట్ల మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఈ రూపంలో మనం కనపరుచుకోవడానికి, దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుని ఆ మహాదేవుని యొక్క దివ్యమైనటువంటి కృపను స్థిరకాలము పొందుకోవడానికి నిజంగా ఈ సమయము, ఈ స్థలము ఎంతో విలువైనది. ప్రియులారా, గత 2 వారాలుగా క్రైస్తవుడు ధనము అనేటువంటి ప్రధాన అంశంలో భాగంగా దేవుడు ధనమును ఎందుకు ఇస్తూ ఉన్నాడు అనేటువంటి భాగాన్ని 2 వారాలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ధనము అనేటువంటిది మనిషికి ఈ లోకంలో చాలా అత్యవసరమైపోయినటువంటి పరిస్థితి. పూర్వకాలానికి ఇప్పుడున్నటువంటి కాలానికి మానవుల మధ్య ఉంటున్నటువంటి సంబంధాలు ఏదైతే ఉన్నాయో, విలువలు ఏవైతే ఉన్నాయో, గౌరవప్రదమైనటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెగిపోయి ఎక్కువ ప్రాధాన్యత ధనానికి మాత్రమే ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. లోకస్తులు ధనానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అని అంటే అది వేరే సంగతమో, కానీ దేవుడు కావాలని దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి బిడ్డలు కూడా దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని, ప్రాధాన్యతను ధనానికి ఇస్తున్నటువంటి మనుషులు క్రైస్తవ సమాజంలో లేకపోలేదు. ఈ విషయాన్ని గత 2 వారాలుగా ముందుగానే మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే అంశంలో మనం ఉన్నాం కనుక ఒకసారి మీకు జ్ఞప్తికి తెచ్చి వస్తూ ఉన్నాను. సహోదరులారా, లోకంలో ధనము చాలా ప్రభావితం చేస్తూ ఉంది ఒక మనిషిని, ఒక వ్యక్తిని. అంటే ధనము కంటే ఒక వ్యక్తిని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి దేవునికి ఉంది అనేటువంటి విషయాన్ని మనిషి మర్చిపోతూ ఉన్నాడు. మనం గత 2 వారాలుగా నేర్చుకున్నటువంటి ప్రధాన అంశంలో భాగంగా దేవుడు ధనమును ఎందుకు ఇస్తూ ఉన్నాడు అన్న ఆలోచన చేస్తే 5 పాయింట్లు మనం నేర్చుకున్నాం. అందులో మొదటిది ఏంటి? దేవునికి ఇవ్వడానికి. రెండోది ఏంటి? స్వార్థకుడికి ఇవ్వడానికి. మూడోది ఏంటి? పేదవారికి ఇవ్వడానికి. నాలుగోది ఏంటి? తల్లిదండ్రులకు ఇవ్వడానికి.
ఐదవది ఏంటి? మన అవసరాల నిమిత్తము దేవుడు ధనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ 5 విషయాలను గత 2 వారాలుగా మనం నేర్చుకోవటం జరిగింది. ఈరోజు క్రైస్తవుడు ధనము అనేటువంటి ప్రధానాంశంలో భాగంగానే 2వ భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. 2వ భాగం పేరేంటంటే సబ్ టైటిల్గా దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి. దీనిని ఒక ప్రశ్నగా వేసుకుని మన నెమ్మదిగా విషయాలను దేవుని సన్నిధిలోనే మన మనసులుంచి హృదయాలను తెరిచి లేఖనానుసారంగా ఈ మాటలను మనకున్నటువంటి సమయాన్ని బట్టి చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి మాట దేవుని మాట గనక దేవుడు సన్నిధానానికి వచ్చినటువంటి తన పిల్లలకు ఈ మాటలు అవసరం గనక ఈ అవసరమైనటువంటి మాటల చేత వారి జీవితాలు మరింత దేవుని దశలోనికి వెళ్ళే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా ఈ మాటలను మన హృదయంలో ఉంచుకోక తప్పదు. ఒకవేళ ఎవరైనా వాక్యాన్ని అపార్థం చేసుకుని కానుకల కోసం చెప్తున్నారేంటి 3 వారాల నుండి అని అనుకుని పొరపాటు పడే అవకాశం ఉంది కనుక ముందుగానే ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆత్మీయ ఎదుగుదలకు ప్రతి అంశము మనకు అవసరము. ప్రతి అంశంలో ఒక భాగము ఈ కానుకలు. అన్నీ చెప్పుకుంటున్నప్పుడు ఈ విషయాన్ని కూడా పరిపూర్ణంగా మనం నేర్చుకోవలసినటువంటి అవసరత మనకున్నది. తెలిసిన విషయాలు అయినప్పటికీ మరొకసారి తెలుసుకునే ప్రయత్నము మనం అందరము చేద్దాము. దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? ఇదొక ప్రశ్న. సహోదరులారా, దేవునికి కానుకలు అవసరమా? జనరల్గా మనం ఆలోచన చేద్దాం. వాస్తవానికి వాక్యం పట్ల అవగాహన లేనటువంటి వారికి, రెండోదిగా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించిన వారికి, మూడోదిగా కానుకలు దేవునికి అవసరం ఏమిటి అని ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఇష్టపడనటువంటి వారు, లేక దేవుని కంటేనే ధనం మీద ఎక్కువ వ్యామోహం కలిగినటువంటి వారు ఈ ప్రశ్న వేస్తూ ఉంటుంటారు. ఏ ప్రశ్న? దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? నిజమే, మరి ఇది అవసరమైన ప్రశ్నే. ఇప్పుడే చెప్పాను, ఈ ప్రశ్న జనరల్గా ఎవరికి పుడుతుంది అని అంటే వాక్యం పట్ల అవగాహన లేని వారికి, రెండోది దేవుని శక్తి సామర్థ్యాలు ఎరగని వారికి, మూడోది దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమించే వారికి ఈ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఏంటి ప్రశ్న? ఏంటది? దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న. ఓకే, ఈ ప్రశ్న గూర్చినటువంటి సమాధానం అవసరం అంటారా? సమాజానికి అవసరం. సమాజానికి మాత్రమే కాదు, అంటే లోకానికి మాత్రమే కాదు, దైవ సన్నిధికి వస్తున్నటువంటి వారికి కూడా ఈ ప్రశ్న రాకపోలేదు. గ్రంథాన్ని చేతబట్టుకుని దేవుని యొద్దకు వస్తున్నటువంటి వారిలో కూడా ఎప్పటికీ ఈ ప్రశ్న మెదులుతానే ఉంది. ఏంటి ఆ ప్రశ్న? దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? లోకస్తులు అడుగుతున్నారు ఈ ప్రశ్న అనుకుంటే పొరపాటు. రక్షణ పొంది 20-30 సంవత్సరాలు అవుతున్న వారు కూడా దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ప్రశ్న అడుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం.
దానికి సమాధానంగా ఈరోజు దేవుని చిత్తమైతే మనకున్న సమయాన్ని బట్టి కొన్ని అంశాలను లేఖనానుసారంగా మనం పరిశీలన చేద్దాము. మొదటి పాయింట్, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవాలి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 359 పేజీ నెంబర్లో మనము 14వ వచనాన్ని చదువుకోవడానికి సిద్ధపడదాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. ఈ ప్రకారము మౌనపూర్వకముగా ఇచ్చే సామర్థ్యము మాకుండుటకు మేము ఎంత మాత్రపు వారము, నా జనులు ఎంత మాత్రపు వారు. సహోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి దావీదు రాజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ఒక ప్రార్థన మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజల ముందు దేవుని సన్నిధిలో దావీదు మహారాజు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో భాగంగా ఒక అద్భుతమైనటువంటి వాస్తవాన్ని ఈ భక్తుడి ద్వారా ఈ లోకానికి తెలియజేస్తూ ఉన్నాడు ఆయన. ఇది అందరూ నమ్మదగ్గ విషయము, వినదగ్గ విషయము, ప్రతి ఒక్కరూ గుర్తించవలసినటువంటి విషయము. ఏంటి ఆ విషయము అనంటే తర్వాత లైన్ చెప్తా ఉన్నాడు, సమస్తమును నీ వలనే కలుగును కదా. మీకు గుర్తుందో లేదో, క్రైస్తవుడు ధనము అనేటువంటి పాఠాన్ని ప్రారంభించడానికి ముందు ఉపోద్ఘాతంలో ఈ యొక్క వచనాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి ఈ సందర్భాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు కేవలము తన ముందున్నటువంటి ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచ మానవాళికి ఒక వాస్తవాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటది? సమస్తమును నీ వలనే. నీ వలనే అంటే దేవుని వలనే కలుగును కదా అని చెబుతూ అసలు విషయాన్ని తర్వాత లైన్లో ఉంది చూడండి. నీ సాంపాద్యములో. ఎవరి సాంపాద్యములో? మహాదేవుని యొక్క సాంపాద్యములో కొంత మేము నీకిచ్చుచున్నాము అనేటువంటి మాట. సమస్తము ఇచ్చేది దేవుడే. మనం దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అని అంటే దేవుడు ఇచ్చాడు గనక. దేవుడు ఇవ్వకపోతే మనకెక్కడది? దేవుడు ఇవ్వకపోయినట్లయితే మనం సంపాదించే అంత అవకాశము మానవ మాతృలకు ఉన్నదా? ఏమైనా ప్రింటింగ్ చేసే అవకాశం ఉందా? లేకపోతే ఎక్కడన్నా కూడగొట్టే అవకాశం ఉందా అని అంటే లేదు లేదు లేదు. దేవుని కటాక్షము వలన మహాదేవుడు తన పిల్లలకి ఏం చేస్తూ ఉన్నాడు ఆయన అని అంటే చూడండి, మనము 12వ వచనంలో చదువుకున్నాము. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును అన్నాడు. అంటే ఐశ్వర్యము గొప్పతనము మహాదేవుని వల్ల మాత్రమే కలిగిందని, సమస్తము నీ వలనే కలుగును కదా అని చెబుతూ ఇప్పుడు మేము ఏం చేస్తూ ఉన్నామంటే నీ మందిరానికి వచ్చి, దేవా నీ సాంపాద్యములో అంటే నీవు నాకు ఇచ్చినటువంటి సంపదలో, మా తండ్రి మా దేవా నీవు మాకిచ్చినటువంటి సంపదలో, మా సొంతది కాదు ఇది, నీవు మాకిచ్చినటువంటి సాంపాద్యములో మేము కొంత నీకిచ్చుచున్నాము. మేము కొంత నీకిచ్చుచున్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ వాక్య భాగాన్ని చదువుకుంటున్నప్పుడు దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అనే పాయింట్ కనుక మనం రేజ్ చేసుకుంటే, ఒకసారి ఆ ప్రశ్న వేసుకుంటే, దేవుడు ఇచ్చాడు గనక దేవునికి మనము ఇవ్వాలి. చెప్పాలి మీరు, దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? మనం
దేవుడిచ్చాడు కనుక దేవునికి మనం ఇవ్వాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోదిగా మనం ఆలోచన చేద్దాము. లేవియాకాండము ఆఖరి అధ్యాయం అనగా 27వ అధ్యాయం. లేవియాకాండము 27వ అధ్యాయాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. 27వ అధ్యాయంలో 30వ వచనము. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుంటున్నప్పుడు గత వారం ఈ వచనాన్ని మనం చదువుకున్నాము. మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ప్రధానంగా మహాదేవుడు తన పిల్లలకి ఒక ఆజ్ఞను జారీ చేస్తూ ఉన్నాడు. ఆయన ఆర్డర్ వేస్తూ ఉన్నాడు ఆయన. ఈ ఆజ్ఞ ఏంటనంటే భూధాన్యాల్లోనేమి, వృక్ష ఫలాల్లోనేమి, భూఫలములన్నిటిలో. చూడండి ఎన్ని భాగాల్లో చెప్తున్నాడు ఆయన. భూధాన్యాల్లోనేమి, వృక్ష ఫలాల్లోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము, అంటే ప్రథమ భాగము, దశమ భాగము, 10వ వంతు యెహోవా సొమ్ము అన్నాడు. అది దేవుని సొంతం. తర్వాత అది యెహోవాకు ప్రతిష్టమగును అని ఆయన ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞ ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. అది దేవునికి మాత్రమే ప్రతిష్ఠింపబడినటువంటి అర్పణ. ఏది అనంటే దశమ భాగము. అది ఏ రూపంలో ఉన్నా కానీ, అది భూధాన్యాల్లోనా, వృక్షఫలాల్లోనా, భూఫలాలన్నిటిలోనా, లేకపోతే నువ్వు సంపాదించిన సంపదలోనా, ఏదైనప్పటికీ నీ దేవుని సొత్తు అయినది, నీ సంపాద్యంలో ఉన్నది, దేవుని సొంతమైనది, దేవునికి సంబంధించినది, దేవునికి నీ సంపాద్యం మీద హక్కు ఉన్నది, దశమ భాగం మీద. అది దేవునికి ప్రతిష్ఠించాలి అనేటువంటిది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. సహోదరులారా, ఇక్కడ పాయింట్ మనం జాగ్రత్తగా గమనించాలి. దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అని అంటే, రెండోదిగా దేవుడు ఆజ్ఞాపించాడు గనక దేవునికి కానుకలు ఇవ్వాలి. చాలా వచనాలు ఉన్నాయి, కానీ చక్కగా మీరు అర్థం చేసుకునే మనసు కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు కనుక ప్రధాన వచనాలను మాత్రమే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సహోదరులారా, ఆజ్ఞ దేవుడిచ్చాడు, దేవునికి కానుకలు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని. ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన చట్టంలో ఎన్నో ఆజ్ఞలు మనకు కనబడుతూ ఉన్నాయి. అలానే క్రొత్త నిబంధనలో కూడా ఎన్నో ఆజ్ఞలు కనబడుతూ ఉన్నాయి. ఆజ్ఞలు వలన ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో స్థిరపరచబడ్డానికి, ఆజ్ఞల వలన, కట్టడల వలన దేవుని యొక్క కృపచేత అభివృద్ధి పొందడానికి, దేవునికి మరింత చేరువుగా ఉండి దేవుని క్రాంతిని అనుభవించడానికి దివ్యమైనటువంటి అవకాశం. దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇస్తూ ఉన్నాడు అనంటే, తన పిల్లలు బాగు కోరి, తన పిల్లల యొక్క శ్రేయస్సు కోరి ఆజ్ఞానుసారంగా వారు ప్రవర్తిస్తే వారిని దీవించాలని దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అందునిమిత్తమే పాత నిబంధనలోను కొత్త నిబంధన చట్టంలోను అనేకమైనటువంటి ఆజ్ఞలను మనుషుల యొక్క బ్రతుకులను మార్చడానికి, స్థిరపరచడానికి, దివ్యమైన స్థితిలో హెచ్చించడానికి ఎన్నో ఆజ్ఞలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఆజ్ఞ అనంటే దేవుడు ఉద్దేశం మేరకు, దేవుని సంకల్పంలో నుండి వచ్చినటువంటి మాట ఇది. దాన్ని పాటించడం ద్వారా పాటించే వారికి 100% సమృద్ధికరమైనటువంటి దీవెనలు ప్రాప్తి చెందే అవకాశం ఉంది. ఈ రోజున దేవుడు ఉచితమైనటువంటి కృపను, దేవుడు ఉచితమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోవడానికి గల కారణం ఏమనంటే, దేవుని ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను ఉల్లంఘించడం వల్లనే.
మహాదేవుని యొక్క కృపలో బ్రతకలేకపోవడానికి దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి దీవెనకరమైనటువంటి దశను వారు పొందుకోలేకపోవడానికి గల కారణం ఏమనంటే, మహాదేవుడు సంకల్పంలో నుండి వచ్చినటువంటి ఆజ్ఞను మేరటం వలనే. ఏంటి ఒక ఆజ్ఞ అనంటే, దేవునికి కానుకలు ఇవ్వాలి అనేటువంటిది దేవుని యొక్క ఆజ్ఞది. ఇప్పుడు మీరు చెప్పాలి, ఆజ్ఞను నేను అతిక్రమిస్తూ ఉన్నాను, దేవునికి కానుకలు ఇవ్వాలి అనేటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించి దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నేను బిగబెడుతూ ఉన్నాను. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నేను గట్టిగా నా దగ్గరే ఉంచుకుంటూ ఉన్నాను. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాను. ఆజ్ఞ అంటే ఇది ఎక్కడి నుండి వచ్చినది? ఎవరి యొద్ద నుండి వచ్చినది? దేవుని సంకల్పంలో నుండి, దేవుని హృదయములో నుండి వచ్చినటువంటి మాట. ఈ మాటను నేను వినకపోగా దేవుణ్ణి అతిక్రమిస్తూ ఉన్నాను. మనం ఏమనుకుంటామనంటే, అన్న పరిస్థితి దేవుడికి తెలుసు కదా అనేటువంటి చిన్న సాగుతో మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కానీ ఆజ్ఞను ఉల్లంఘిస్తూ ఉన్నాము. దేవునికి కానుకలు ఇవ్వాలి అనేటువంటిది ఆజ్ఞ ఏదైతే ఉందో దేవునికి ఇవ్వకపోవటం వల్ల ఆజ్ఞను మనం మీరుతూ ఉన్నాం. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనకేమొస్తూ ఉంది? పాపము. అయ్యో, పాపం అంటే ఏదో దొంగతనమో, ఏదో చెడుతనమో, ఏదో మోసమో, ఏదో అబద్ధమో, ఏదో కూని చేయటమో, ఏదో దౌర్జన్యం చేయటమో అని అనుకున్నాను. ఒక వ్యక్తికి పాపం రావాలని అంటే ఏదో ఇల్లును కొంపకూల్చటమో, లేకపోతే ఏదో దొంగతనం చేయటమో, ఏదో మోసం చేయటమో అనుకున్నాను. దేవునికి కానుకలు ఇవ్వకపోవటం కూడా పాపమేనా? ఎస్, పాపమే అని చెప్తున్నాడు. అది ఎలాగ పాపం అవుతుంది అని అనొచ్చు. దేవుడు కానుకలు ఇమ్మని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనం పాపం చేస్తూ ఉన్నాం. దేవునికి ఇవ్వాలనుకున్నది ఇవ్వకపోవటం వల్ల మనం పాపం చేస్తూ ఉన్నాం. ఈ పాపం వల్ల మనిషికి వచ్చేది ఏంటి చెప్పాలి? ఈ పాపం వల్ల వచ్చేది ఏంటి అని అంటే మరణము. మరణము అని అంటే మనం జనరల్గా ఏమనుకుంటామనంటే, అందరూ చచ్చిపోతున్నారు కదా, అలాగే మనం చచ్చిపోతాము, అందులో పెద్ద విచిత్రం ఏముంది? మనిషి ఉన్నప్పుడే దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఆయనది కూడా మనం దొంగిలించి సంతోషంగా ఎంజాయ్ చేయాలి. పాస్టర్ గారు అలాగే చెప్తారు, వాక్యం అలాగే చెప్తుంది. మనకు వాక్యంతో పని లేదు, పాస్టర్ గారితో పని లేదు. మంచోడు చచ్చిపోతున్నాడు, చెడ్డోడు చచ్చిపోతున్నాడు కదా, ఇచ్చినోడు చచ్చిపోతున్నాడు, ఇవ్వనోడు చచ్చిపోతున్నాడు కదా, ఇంక ఇచ్చి ఒరిగేది ఏముంది అనేటువంటి తప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్ళే భక్తులు లేకపోలేదు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరణము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆజ్ఞాతిక్రమము పాపమైతే ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణము అన్నాడు. మరణము అంటే అర్థం ఏమనంటే చనిపోవటము, 11వ రోజున దినం చేయటం, బిర్యానీ పెట్టి ప్రార్థన పెట్టేసి ఫోటో దండేసి పంపించేయటం, అది ఆలోచనే వచ్చేస్తుంది మనకి. మరణము అనేటువంటి పదానికి అసలైనటువంటి అర్థం ఏమనంటే దేవుడి నుండి, దేవుని సన్నిధిలో నుండి, దేవుని ఇంటిలో నుండి శాశ్వతముగా దూరం అయిపోవటం. మరణము అనేటువంటి పదానికి అర్థం ఏంటనంటే దేవుడు తన ఇంటిలో నుండి వెళ్ళగొట్టబడటం, దేవుని చేతే నెట్టవేయబడటం, దేవుని చేతే తరిమి వేయబడటం. అంటే ఆజ్ఞను అతిక్రమించినటువంటి వాడు దేవుని ముందు ఉండడానికి వీలు లేదన్నమాట. దేవుని మాటను విలువనివ్వకుండా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యకపోవటం, చెయ్యలేనటువంటి వాడు దేవుని సన్నిధిలో, దేవునింటిలో, దేవుని యొక్క కళ్ళ ముందు ఉండడానికి వీరు లేదన్నమాట. మరణం అంటే అసలైన అర్థం అదనమాట, దేవుని నుండి వెళ్ళగొట్టబడటం. దేవుని నుండి వెళ్ళగొట్టబడ్డానికైనా మనం ఇన్ని కార్యక్రమాలు చేయడానికి, దేవుని సన్నిధానానికి ఎంతో తపన పడడానికి, దేవుని పరిచర్యను చేయడానికి, దేవుని చేత ఎల్లగొట్టబడ్డానికా, దేవుని చేత దీవించబడ్డానికా? చెప్పాలి మీరు. దేవుని చేత దీవించబడ్డానికి, నిత్యము దేవుని సన్నిధిలోనే
దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందడానికి, దేవుని కళ్ళ ముందు దేవుని సమైక్యంలో నిత్యము ఉండడానికే మనం ఈ బ్రతుకున్నటువంటి కాలంలో ఈ ప్రయాస, ఈ పరిచర్య, ఈ భక్తి కార్యక్రమాలు, ఈ దైవ సన్నిధి పట్ల ఆరాటం, పోరాటం. సహోదరులు, దేవుని చేత వెళ్ళగొట్టబడాలనేటువంటి కోరుకునేటువంటి వారు ఎవరన్నా ఉంటే ఇక్కడ చేయెత్తండి. ఎవరైనా దేవుని చేత వెళ్ళగొట్టబడడానికి, దేవుని సన్నిధిలో దేవుని ఇంట్లో ఉండకుండా నెట్టివేయబడడానికి ఇక్కడ ఎవరో లేరు. బహుశా ఈ లోకంలో ఈ ప్రశ్న అర్థవంతంగా చెప్పినప్పుడు, నువ్వు దేవుని చేత దీవించబడాలనుకుంటూ ఉన్నావా, లేకపోతే శపించబడాలనుకుంటూ ఉన్నావా అంటే ఎంతటి వాడైనా ఏమనుకుంటాడనంటే దీవించబడాలి అని అనుకుంటాడు. మరి దీవించబడాలి అనుకునేవాడు, నిత్యము దేవుని దగ్గరే ఉండాలనుకునేవాడు దేవుని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏటది? దేవునికి కానుకలు ఇవ్వాలి. దేవుడు ఆజ్ఞాపించాడు కానుకలు ఇమ్మని. అందుకని ఆ కానుక ఇవ్వకపోవటం వల్ల ఈ సందర్భము, ఈ విషయము క్లియర్ కట్గా అర్థం కాకపోవటం వల్ల, దేవుని కానుకలు ఇవ్వకపోవటం వల్ల కూడా నేను దేవుని చేత వెళ్ళగొట్టబడతానన్నమాట. ఆ విధంగా నా జీవితంలోనికి మరణము సంభవించే అవకాశం ఉందన్నమాట. భౌతిక మరణము కాదు అది, దేవుని చేత నిత్యము దూరముగా ఉండే ఒక భయంకరమైనటువంటి దుష్టత్వంలోకి నేను వెళ్ళిపోతానన్నమాట. మీకు ఉదాహరణకి ఓ సందర్భాన్ని ఆదిలోనే చూపించాడు మహాదేవుడు. అవ్వాదాము అనబడినటువంటి వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్లే కదా దేవుని చేత దేవుని తోట అయినటువంటి ఏదోనులో నుండి వెళ్ళగొట్టబడ్డారు. అంతకు మించి ఏదైనా నేరం చేశారా? వారు ఎవరన్నా చంపారా? నరహత్య ఏమైనా చేశారా? ఏం కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆనాడు తినొద్దన్న పండును వారు తిని అతిక్రమించి మరణాన్ని కొని తెచ్చుకున్నారు. ఆ మరణం ఏంటంటే దేవుని చేత ఆ ఇంట్లో నుండి, ఆ తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. ఈనాడు దేవునికి ఇవ్వాలి అనేటువంటి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని చేత వెళ్ళగొట్టబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని చేత నెట్టబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆత్మీయ మరణము చేత దేవునికి దూరం అయిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రియ సోదరి సహోదరులారా, దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? అందరూ చెప్పండి. ఫస్ట్ పాయింట్, దేవుడు మనకు ఇచ్చాడు కనుక దేవునికి కానుకలు మనం ఇవ్వాలి. రెండోది, దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? దేవుడు ఆజ్ఞాపించాడు కనుక దేవునికి మనం కానుకలు ఇవ్వాలి. అర్థమైంది అనుకుంటాను మీకు. ఆజ్ఞను అతిక్రమించొద్దు, దేవుని చేత నెట్టవేయబడి దేవునికి దూరంగా ఉండొద్దు అనేటువంటిది ఒక ప్రియ సేవకుడిగా మీ మేలు కోరి విషయాన్ని సున్నితంగానే అర్థవంతంగానే చెప్పే ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. సహోదరులు, నా ఉద్దేశం ఏమనంటే, కానుకలు అంటే డబ్బు మీద ఉన్నటువంటి కాన్సెప్ట్ కాదు, కానీ నేను ఎలాగైతే దీవించబడుతూ ఉన్నానో, నా సంఘ బిడ్డలు, నా కుటుంబస్తులు కానుకలు ఇచ్చి అనేటువంటి ఆజ్ఞను శిరసావహించి వారు పాటించి దివ్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలి అనేటువంటి ఆలోచనతోటే క్రైస్తవుడు ధనము అనేటువంటి ప్రధాన అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే, మూడో పాయింట్ మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా 21వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాం. 21వ వచనము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనము. నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండెను అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ మాట యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఇది. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో అనేక అంశాలను ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రజలకు మేలుకరమైనటువంటి అంశాలను యేసు ప్రభు వారు కొండ ఎక్కి జనసమూహానికి, శిశువులకి ప్రభువారు బోధిస్తూ ఉన్నారు.
మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం ప్రభువారు కొండ మీద ప్రసంగానికి కూర్చున్నటువంటి భాగాలు ఈ 3 అధ్యాయాలు. ఈ 3 అధ్యాయాలలో ఎన్నో అంశాలు, భౌతిక ఆత్మ సంబంధమైనటువంటి అంశాలు, దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఒక కుటుంబము కట్టబడే అంశాలను, దేవునికి మరింత దగ్గరగా చేర్చే ప్రధానమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అంశాలను ప్రభువారు ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన బోధిస్తూ 6వ అధ్యాయం 21వ వచనంలో ఒక విషయాన్ని ప్రభువారు చెప్తా ఉన్నారు. ఏంటి విషయము అనంటే, మనుషుల యొక్క హృదయాలోచనలను గుర్తించినటువంటి ప్రభు ముందుకు వచ్చి కూర్చున్న ప్రజల యొక్క హృదయాలను పరిశీలన చేసినటువంటి ప్రభువారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆయన సర్వేలో. ఏంటా విషయము అనంటే, ప్రభువారు దైవ సంబంధి కదా, పరలోకం నుండి వచ్చినటువంటి వారు. ఆయన పరలోకానికి సంబంధించినటువంటి సంగతులే ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. కానీ ప్రభు ముందుకు వచ్చినటువంటి ప్రజలు పర సంబంధమైనటువంటి విషయాలను వారు అర్థం చేసుకోకుండా భూ సంబంధమైనటువంటి సంగతులను మీద వారు మనసు ఉంచుతున్నటువంటి సందర్భం ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. యేసు ప్రభు వారు పర సంబంధమైనటువంటి విషయాలను తన పిల్లలకు అర్థం కావడానికి భూ సంబంధమైనటువంటి సంగతులు పోల్చి చాలా సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే మట్టు మనుషులకి, మట్టు హృదయాలకి అర్థం అవ్వాలనేటువంటి ఆలోచన తప్ప వారి యొక్క ఉద్దేశం కాదు. ప్రియులారా, దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అంశంలో 3వది ఏంటి? 3వది అనంటే, మన ప్రేమను వెల్లడిపరచడానికి దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? మన ప్రేమను వెల్లడిపరచడానికి. దేవుని మీద నిజంగా నీ ప్రేమ ఎంత ఉందో, దేవుడంటే నీకు ఎంత ఇష్టమో, దేవుడంటే నీకు ఎంత గౌరవమో, దేవుడంటే ఎంత అద్భుతమైనటువంటి మమకారమో అభిమానమో, ఈ విషయాలన్నీ చూపించడానికి దేవుడికి కానుకలు మనము ఇవ్వాలి. దేవుడంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుడంటే నేను పడి చచ్చిపోతానండి, అమ్మో దేవుడు లేకుండా నేను బ్రతకలేనండి, దేవుడండి దేవుడండి దేవుడని నోటు మాట చేత అంటే ప్రయోజనం లేదు. నీ దేవుడంటే ఎంత ఇష్టమో, దేవుడంటే ఎంత ప్రేమో అనే సంగతి క్రియల ద్వారా ఏం చేయాలి? కనపరచాలి. క్రియల ద్వారా కనపరచాలి. అంటే నీ ప్రేమను దేవుడి పట్ల ఎంత ఉందో అనేటువంటి సంగతి నువ్వు వెల్లడపరచాలి. ఏమిచ్చి? కానుకలు ఇచ్చి. అందులో ఈ అంశాన్ని, ఈ వచనాన్ని యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు. అంటే నీవు దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావో ఆ ప్రాధాన్యతను బట్టి, నువ్వు ఇచ్చే ప్రాధాన్యతను బట్టి దేవునికి ఎంత ప్రేమ, ఎంత విలువ నువ్వు ఇస్తూ ఉన్నావు అనే సంగతి ఇట్టే అర్థమైపోయే అవకాశం లేకపోలేదు. అంటే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావో దాని మీద నీకు ఎంత ప్రేమ ఉందో క్లియర్ కట్గా అర్థమయ్యే అవకాశం లేకపోలేదు, కనబడే అవకాశం లేకపోలేదు. అందుకే ప్రభువారు తన ముందుకు వచ్చినటువంటి ప్రజలతో ఆయన చెప్తున్నటువంటి మాట 6వ అధ్యాయం 21వ వచనంలో, నీ ధనం ఎక్కడుండునో, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండెను. ప్రభువారు అబద్ధం చెప్పినట్టున్నారేటి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి నేను చదువుతున్నాను. ప్రభువారు అబద్ధం ఆడినట్లుగా నాకు కనబడతా ఉంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఆ మాటను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రభువారు అంటున్నటువంటి మాట, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండెను. ప్రభువారు అబద్ధం చెప్తున్నారు అనుకుంటాను. నిజమా అబద్ధమా ఇది? ఏమండి, యేసు ప్రభువారు నిజం చెప్తున్నారా అబద్ధమా? నిజమే. అంటే మనిషి హృదయము ఎక్కడున్నదట? ధనము యొద్దనే.
అంటే ప్రభువారు చేసినటువంటి సర్వేలో బయటపడినటువంటి వాస్తవం ఇది. ప్రపంచ మానవాళి కూడా ఈ రోజున ధనం ఎక్కడ ఉండెనో నీ హృదయం అక్కడ ఉండెను అనేటువంటి విషయం. గతంలో ఎప్పుడో ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొచ్చాను అనుకుంటాను, మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ఒకసారి ఆ మాట మనం అందరం చదువుకునే ప్రయత్నం చేద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. సహోదరులారా, నేను 3 నెంబర్స్ లెక్క పెడతాను, అందరూ చదివే ప్రయత్నం చేయండి. అది చదవటం మాత్రమే కాకుండా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఓకే, ప్రభువారు చెప్తున్నటువంటి మాట నిజమే. నీ ధనము ఎక్కడ ఉండెనో అక్కడనే నీ హృదయం ఉండెను అనేటువంటి విషయం. సహోదరులారా, ఒక ధనవంతుడు, కోటేశ్వరుడు ఉన్నాడు. కోట్లకి పడగనెత్తినటువంటి వ్యక్తి, ఏ లోటు లేదు, ఎన్నో కోట్ల రూపాయలకి అధిపతి. ప్రతిరోజు చూస్తూ ఉన్నాడట. తన ఇంటి ముందు ఒక చిన్న గుడిసేసుకుని ఉదయాన్నే రిక్షా పట్టుకుని వెళ్ళిపోయి సాయంత్రం వరకు పనిచేసి ఇంటికి వచ్చి కొంచెం తనకు ఉన్నటువంటి అలవాటు ప్రకారం కొంచెం కలువ గంజు తాగి కొంచెం మందు తాగి పడుకుని హాయిగా పడుకుని మళ్ళీ పొద్దున్నే యథాప్రకారం తన పని తాను చేసుకుని పోతా ఉన్నాడు. ఎన్నో రోజులుగా ఈ కోటేశ్వరుడు చూస్తూ ఉన్నాడు ఆ పేదవాడిని, ఆ రక్షా దొక్కునేటువంటి వాడిని. వెనక ముందు ఎవరో లేరు, పాపం గుడిసెలో ఉంటున్నాడు అని జాలిపడి ఉదయాన్నే ఆయన పిలిచి, సాయంత్రం ఆయన పిలిచి, ఒరే బాబు, నేను చూసి నాకు చాలా జాలేస్తూ ఉంది, పాపం ఆ పాకలోనే ఉంటున్నావు, పొద్దున్న పోతున్నావు, రిక్షా పట్టుకుని సాయంత్రం వస్తున్నావు, చాలా కష్టపడుతున్నావు అని 10 లక్షల రూపాయలు ఇచ్చాడట. బాగుపడరా అని. మహానుభావ అని చెప్పేసి దండం పెట్టి 10 లక్షలు పట్టుకుని ఇంటికి వచ్చాడు. తిన్నాడు, మందు తాగాడు, 10 లక్షలు తల కింద పెట్టుకుని పడుకుంటే ఇంకా అడిగిన నిద్ర రావట్లేదు. అదేంటి, రోజు చక్కగా పడుకునేవాడిని, మత్తుగా పడుకునేవాడిని, ఏ ధ్యాస ఉండేది కాదు, ఏ భయం ఉండేది కాదు, ఏ అలజడి ఉండేది కాదు. మళ్ళీ లేస్తే ఉదయాన్నే లేచేవాడిని, నా పని నేను చక్క పెట్టుకునేవాడిని. ఈరోజు నిద్ర రావట్లేదట అని ఆలోచన చేసి తల కింద ఉన్నటువంటి మూట తడుక్కునేవాడు, పడుకునేవాడు, తడుక్కునేవాడు, పడుకునేవాడు. అయినాడికి ఏం రావట్లేదు, నిద్ర రావట్లేదు. 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 3 అయిపోయింది, కానీ కళ్ళు కాయలు కాసిపోయేలాగా ఉన్నాడు తప్ప ఏ మాత్రము అడిగి నిద్రే రాలేదు తెల్లవారులు. అంటే ప్రభు చెప్పినటువంటి మాట నిజమే. నీ ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము కూడా అక్కడే ఉండను. ఏదో ధనం వల్లే కదా, ఈ డబ్బు వల్లే కదా రాత్రి అంతా నిద్ర లేకుండా పోయానని చెప్పేసి పొద్దున్నే ఆ మూట పట్టుకుని వెళ్ళి 10 లక్షలు పట్టుకుని వెళ్ళి ఇచ్చిన వాళ్ళని పిలిచి, మహాన్ ప్రభు, ఈ ధనం వల్ల రాత్రి అంతా నిద్ర పట్టలేదు నాకు, నీకు ఈ 10 లక్షలకు నమస్కారం అని చెప్పేసి ఇచ్చేసి ఆ అయ్యగాడి పని ఆడి చేసుకున్నాడట. ఎవరో పెద్దవారు చెప్పారు, గతంలో మీకు చెప్పా ఉంటాను ఈ విషయం. అంటే ప్రభువారు చెప్పినటువంటి మాట నిజమే. ఇంట్లో మనం బీరువాలో ఏదైనా డబ్బులు పెట్టుకుంటే, ఏదైనా బంగారం పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రతిరోజు దాన్ని చెక్ చేసుకునే అలవాటు మనకు ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, తలుపులు తెరిచే పడుకోవాల్సి వస్తుంది, బయట పడుకోవాల్సి వస్తుంది. ఉదయాన్నే ఖచ్చితంగా బీరువా చెక్ చేసే అలవాటు కొంతమందికి ఉంటుంది. అర్థమవుతుందా ప్రియులారా? అంటే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటనంటే, నీ ధనము ఎక్కడ ఉండెనో నీ హృదయము కూడా అక్కడే ఉండెను అని చెప్తూ ఇంకొక మాట అన్నాడు ఆయన ప్రభువారు. 24వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనము. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనేరడు. అంటే ఒక పనివాడు ఒకే టైంలో
ఇద్దరు యొద్ద పని చేయగలడా? ఇద్దరు యజమానుల దగ్గర పని చేయగలడండి? అది జరిగే పని లేదు. అలాగా అంటే ఒకే పనివాడు ఇద్దరు యజమానుల దగ్గర ఒకే సమయంలో ఒకే రోజు పని చేయటం అనేటువంటిది కష్టము. ఒక వ్యక్తి, ఒక ఉద్యోగస్తుడు 2 కంపెనీల్లో ఒకే రోజు పని చేయటం కష్టం. అంటే ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండటం కష్టం. ఇది జరిగే పని కాదు. ఒకవేళ మాయ చేసి యజమాని కళ్ళు కప్పి మనం పనిచేసే ప్రయత్నం మనం చేసినా ఖచ్చితంగా ఏదో ఒక రోజున బయటపడిపోయే అవకాశం ఉందా లేదా? పడిపోతాం. కింద చెప్తా ఉన్నాడు ఆయన, ఎవడును ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమించను, లేదా ఒకరి పక్షము నుండి మరొకరిని తునీకరించను అని చెప్తున్నాడు. చెప్తూ ఒక మంచి మాట ఆయన చెప్పాడు ప్రభువారు. ఏంటనంటే, మీరు దేవునికిని సిరికిని, సిరి అనగా ధనం, దేవునికిని ధనమునకు దాసులుగా ఉండనేరరు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. దేవునికిని ధనానికిని దాసులుగా ఉండనేరరు. ఉంటే దేవునికన్నా ఉండాలి, లేదా ధనానికన్నా ఉండాలి. ఇప్పుడు దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావు? దేవునికా ధనానికా అని అంటే, ధనాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ధనాన్ని ప్రేమించేవాడు దేవునికి ఇవ్వలేడు. ధనాన్ని ప్రేమించేవాడు ఎవరికి ఇవ్వలేడు? దేవునికి ఇవ్వలేడు. దేవునికి ఇవ్వలేకపోవటం వల్ల ఇప్పుడు తన ప్రేమ దేవుని మీద ఉన్నదో ధనం మీద ఉన్నదో ఇట్టే ఎల్లడపరిచే అవకాశం ఉన్నది, వ్యక్తపరిచే అవకాశం ఉన్నది. దేవుణ్ణి ప్రేమించేవాడు దేవునికి ఇస్తాడు. దేవునికి ఇవ్వటం ద్వారా దేవుడంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రేమో, ఎంత అభిమానమో ఆ చేసే పనిని బట్టి, చేసే క్రియను బట్టి, తన వ్యవహారాన్ని బట్టి ఇట్టే గమనించవచ్చు తన ప్రేమను ఎంతగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు దేవుడి పట్ల అని. ఒకవేళ ధనాన్నే ప్రేమిస్తే ధనం పట్ల నీకున్నటువంటి వ్యామోహం వల్ల నువ్వు ఎలా బెగబట్టుకొని ఉంటూ ఉన్నావు అనేటువంటి సంగతి ఇట్టే మనకు పసికట్టచ్చు. నాకు బాగా గుర్తు ఓ సందర్భం. నాన్నగారు ఉన్న టైంలో నాన్నగారు ఒక కార్యక్రమం చేశారు. అప్పుడు నేను ఉన్నాను. ఏదో ఊరేం కాదు, మనూరే. ఇంచుమించు ఆ ఫంక్షన్ జరగడానికి నా అంచనా ప్రకారం 1,50,000 రూపాయల పైన అయ్యి ఉంటుంది. ఆ ఫంక్షన్ అంత భారీగా జరిగింది అప్పట్లో. చక్కగా భోజనాలు అయిపోయి సాయంత్రం ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన ఆవిడ కానుక పట్టుకుని వచ్చారు పాస్టర్ గారికి. చాలా మంచి విషయాలు పెద్ద గారు మాట్లాడే, అమ్మ ఎలా జరిగింది, చక్కగా బాగుందా లేదా అని చెప్పి వాళ్ళ ఆయన కొంచెం మందులో ఉన్నాడు అనుకుంటాను, చాలా ఎక్కువగా మాట్లాడాడు. అయ్యగారు మీ దైవ వాళ్ళ అబ్బా అలాగే ఎలాగని చెప్పేసి ప్రేమను కుమ్మరించి చాలా అద్భుతంగా మాట్లాడి జేబులోంచి ఒక 500 రూపాయలు కానుక ఇవ్వబోతా ఉన్నాయి. వెంటనే వాళ్ళ ఆవిడ ఊరుకో అని చెప్పేసి, ఊరుకాని అనలేదు కానీ సైకి చేసి మొత్తానికి 500 రూపాయలు నొక్కేసేసి 200 రూపాయలు కానుక ఇచ్చింది ఆవిడ. గట్టిగా కొట్టాలి ఇప్పుడు తప్పట్లు మీరు. ఖర్చు ఎంత అవుతుంది? నా అంచనా ప్రకారం 1,50,000 పైన అయ్యి ఉంటుంది అప్పట్లో ఆ ఖర్చు. నేను అనుకుంటున్నాను ఒక 15,000 తక్కువే దేవునికి ఇవ్వాలనుకుంటే 15,000 రూపాయలు ఇవ్వచ్చు. 1,00,000కి 10,000 అనుకుంటే 1,50,000 ఒకవేళ ఖర్చు అయితే 15,000 రూపాయలు ఇవ్వటం కూడా తక్కువే అనేవచ్చు. తాగిన మత్తులో పాపం వాళ్ళ ఆయన ఎప్పుడు మందిరానికి రాడు, పోను ఒక 500 ఇవ్వాలనుకునేటువంటి మనసుతో అన్నీ తీసేసరికి నేను అక్కడ హాల్లోనే ఉన్నాను. నొక్కు పెట్టి ఒక 200 రూపాయలు చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఇచ్చింది. ఏమర్థమైంది ఇప్పుడు? ఏమర్థమైంది? ఏమండి, దేవుణ్ణి ప్రేమించిందా ధనాన్ని ప్రేమించిందా? మనకు అర్థమైపోతుంది. ఈ లక్షణం ఒకవేళ అమ్మయ్య
500లో నేను 200 ఇవ్వగలిగాను, ఇంకా 300 మిగిల్చాను చూసావా, నేను ఎంత తెలివైనో అని అలా ఆయనకి మత్తు తిరిగిపోయింది. అది పొద్దున్న చెప్పి ఉండొచ్చు అలా ఆయనకి. నువ్వు చాలా తెలివైంది అనవే, అందుకే సంపాదన అంతా నీ చేతిలో పోతున్నాను అలా ఆయన ఆవిడ్ని చాలా అద్భుతంగా పోగొడవచ్చు. కానీ వారికి తెలియకుండానే పొరపాటు చేశారు. దేవుడంటే ఎంత ప్రేమో, దేవుడంటే ఎంత ఇష్టమో అనేటువంటి సంగతి మనం చూపించే ఆ ప్రేమలో వ్యక్తపరచవచ్చు. అర్థమవుతుందా ప్రియులరా? మన ప్రేమను వెల్లడిపరచడానికి ఇది ఒక గొప్ప అవకాశము దేవునికి ఇవ్వటం ద్వారా. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుడు ఆలోచన ఒకసారి మీ మనసులో పెట్టే ప్రయత్నం చేస్తాను. సహోదరులారా, ఒక విషయాన్ని మీ మనసులో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏవండి, దేవునికి ఎందుకండి ధనం అని అనుకోవచ్చు చాలామంది. దేవునికి ఎందుకని డబ్బులు? దేవుడు ఏం చేసుకుంటాడండి? ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే నా కళ్ళ ముందుకు రమ్మనండి, నేను ఇస్తాను అని మూర్ఖంగా మాట్లాడేవాడు కూడా లేకపోలేదు. విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. తల్లిదండ్రులు ఊరెళ్ళి మంచి ఖరీదైనటువంటి స్వీట్ తెచ్చారు. అలా మా అమ్మ, వాళ్ళ డాడీయో, నాన్నమ్మో, అమ్మమ్మో, తాతయ్యో ఎవరొకరు ఖరీదైనటువంటి స్వీట్ బాక్స్ తెచ్చారు. తెచ్చి ఏం చేస్తారండి? ఊరి నుండి రాగానే ఈ స్వీట్ బాక్సు ఎవరికి ఇస్తారండి? ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచిస్తారా, లేకపోతే ఎవరికైనా ఇస్తారా? తన పిల్లలకి ఇస్తారు. మంచి స్వీటు, ఖరీదైనటువంటి స్వీటు, ఇష్టమైన స్వీటు ఈ తల్లిదండ్రులు ఎవరికి ఇస్తారు? తన పిల్లలకి ఇస్తారు. బాక్స్ అంతా ఇచ్చేశారు, స్వీట్ అంతా పెట్టేశారు. ఇచ్చి మమ్మీ అడుగుతుంది, లేక వాళ్ళ డాడీ అడుగుతున్నాడు, లేక నాన్నమ్మ అడుగుతుంది, అమ్మమ్మ అడుగుతుంది, తాతయ్య అన్న అడగవచ్చు. ఏమని? ఎవరైనా కొంచెం చేస్తావా నాన్న? ఎలాంటి అనుభవాలు మీకు ఉన్నాయో లేవో, మీ పిల్లలు కొంచెం ఎత్తవా నాన్న అడుగుతారా, అడగరా? అదేంటి? ఇవ్వకుండా తన దగ్గరే దాచుకుంటే తనదే కదా అదంతా. కొన్న స్వీట్ బాక్సు పిల్లలకి ఇవ్వటం ఏంటి, మళ్ళీ అడుక్కోవటం ఏంటి? అందులో ఉన్నటువంటి లాజిక్ మీకు అర్థమవుతుందో లేదో. ఇవ్వకుండా తన దగ్గరే పెట్టుకుని దాచుకుని తినొచ్చు కదా, తన దగ్గరే ఉంచుకోవచ్చు కదా. ఉన్నదంతా పిల్లలకి ఇచ్చేసేసి మళ్ళీ అడుక్కోవటం ఏంటి? కొంచెం పెట్టవా నాన్న, కొంచెం, నా బంగారు తల్లి కాదు, నా బంగారు కొండ కాదు, కొంచెం పెట్టవా అంటే ఆ మనవడో, ఆ మనవరాలో, లేకపోతే ఆ కొడుకో, ఆ కూతురో, చిన్న బొడ్డోడు ఏం చేస్తాడు? ఏమండి, ఆ చెయ్యి ఎంత ఉంటుంది? పాంచేట అంత ఉంటుందా? చిన్న చెయ్య, ఆ చిన్న చేతిలో చిన్నేళ్ళు ఎంత వస్తాయి? అంత ఇంత వస్తుంది. ఇలా పెట్టగానే ఏమిటి, ఏం ఆనందం అండి, ఏం ఆనందం అండి. ఆ చిన్న చేత్తో ఇలాగ తీసి ఇలా పెట్టకొని ఆడు తినకుండా ఇలాగ మనకు పెట్టే ప్రయత్నం చేస్తే ఎంత ఆనందం వచ్చేస్తుందండి. ఆ చిన్న ముక్క సరిపోతుంది ఈ పెద్దోడికి, తాతకి సరిపోద్దా? అమ్మమ్మ సరిపోద్దా? నానమ్మ సరిపోద్దా? ఆ పెద్ద ఆయనకి సరిపోద్దా? సరిపోదు. కానీ ఆడి పెడితే కడుపు నిండా తినేయాలనేటువంటి ఉద్దేశం కాదు ఇతనది. ఏం చూడాలనుకుంటూ ఉన్నాడు అనంటే ఆ మనవల్లోంచో, ఆ మనవరాల్లోంచో, ఆ కొడుకులోంచో, కూతుర్లోంచో తనంటే ఎంత ప్రేమో ఇవ్వటం ద్వారా ఎల్లలపరిస్తే ఆ ప్రేమను చూసి ఆనందించాలనుకుంటూ ఉన్నాడు ఆ తండ్రి. తన కొడుకు అడగగానే పెడితే ఆ ప్రేమను చూడాలనుకుంటూ ఉన్నాడు. కడుపు నింపుకోవాలన్న ఆలోచన కాదు. ఇచ్చి మళ్ళీ అడుక్కోవటం ఏంటన్నది, ఇచ్చి మళ్ళీ అడుక్కోవటం ఏంటనంటే ప్రేమను చూడాలనుకుంటూ ఉన్నాడు. కొడుకులో ఉన్న ప్రేమను, కూతుర్లో ఉన్నటువంటి ప్రేమను చూడాలనుకుంటూ ఉన్నాడు. నా కోసం పెడతాడా పెట్టడా, నేనంటే ఇష్టమా కాదా, నేను అడిగిన వెంటనే పెడతాడా పెట్టడా అనేటువంటి ఆలోచనతో చాలా గారాభంగా కొంచెం నాన్న అని అడిగితే పెట్టగానే అమాంతంగా ఎత్తుకొని ముద్దులు పెట్టేసేసి ఆడి పెట్టింది కూడా తినకుండా మళ్ళీ ఆడికే పెడతాం. ఈ చిన్న లాజిక్ మనకు అర్థమైతే, ఈ చిన్న ఉదాహరణ మనకు అర్థమైతే
ఎందుకనంటే ఇది ఎక్కడదో కాదు, మా నెలల్లో జరుగుతున్నటువంటి నిత్యము జరుగుతున్నటువంటి ప్రాసెస్ కార్యక్రమం. చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో మీరు ప్రయత్నం చేయండి, వాళ్ళకి ఏమైనా పెట్టి మళ్ళీ అడిగి చూడండి, పెడతారో పెట్టరు. అప్పుడు మీలో ఉన్నటువంటి ఆనందం అవధులు దాటిపోతాయి, హద్దులు దాటిపోతాయి. దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చాడు సమస్తము నీ దయ వలనే మేము పొంది ఉన్నాము అనేటువంటి విషయాన్ని. మనం కలిగి ఉన్న ప్రతిదీ దేవుని దయ వల్ల పొందాం. ఆయన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడో మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. మనం ఇచ్చినది ఆయన కోట్లు కట్టేయడానికి కాదు. మరి ఎందుకు అడుగుతూ ఉన్నాడు దేవుడు? చెప్పాలి మనం. మరి దేవుడు ఎందుకు మనల్ని అడుక్కుంటూ ఉన్నాడు అని అంటే, దేవుడి పట్ల మనకున్నటువంటి ప్రేమను వెల్లడపరచడానికి ఇదొక అవకాశం. దేవుడంటే ఎంత ప్రేమో, దేవుడంటే ఎంత ఇష్టమో అనేటువంటి సంగతి క్రియల ద్వారా తెలియపరచాలి తప్ప మౌనంగా ఉండి అప్పుడు చూద్దాంలే, తర్వాత చేద్దాంలే, కాదు. మన ప్రేమను వెల్లడపరచడానికి దేవునికి కానుకలు ఇవ్వాలి అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆఖరిగా మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. సహోదరులారా, మనము క్రైస్తవుడు ధనము అనేటువంటి పాఠాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు ధనమును ఎందుకు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని 5 పాయింట్లు గత 2 వారాలు మనం నేర్చుకున్నాము. అది యూట్యూబ్లో ఆల్రెడీ ఉన్నది. అలాగే ఈరోజు దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అని అంటే, ప్రధానంగా దేవుడు ఇచ్చాడు కనుక దేవునికి ఇవ్వాలి. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ఆజ్ఞను పాటించేవారుగా దేవునికి ఇవ్వాలి. మూడోదిగా మన ప్రేమను వెల్లడపరచడానికి దేవునికి కానుకలు ఇవ్వాలి. ఇక 4వదిగా మనం ఆలోచన చేస్తే, దేవుని పనుల నిమిత్తము మనము కానుకలు ఇవ్వాలి. దేవుని కార్యాలు నిమిత్తము మన కానుకలు ఇవ్వాలి. దేవుని సేవ నిమిత్తము మనం కానుకలు ఇవ్వాలి అనే సంగతిని మనం మర్చిపోకూడదు. 4వది ఏటట, దేవుని పనుల నిమిత్తము. మనుషుల పనులు కాదు ఇవి, దేవుని కార్యాల నిమిత్తము, దేవుని సేవ నిమిత్తము మనము దేవునికి కానుకలు ఇవ్వాలి. చూడండి, నిర్గమకాండము 35వ అధ్యాయం. ఈ విషయాన్ని మనం చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. నిర్గమకాండము 35వ అధ్యాయం. సహోదరులారా, 75 పేజీ నెంబర్లో 4వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. 35వ అధ్యాయము 4వ వచనము. మరియు మోషే ఇశ్రాయేలీలైన సర్వ సమాజంతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా అనేటువంటి విషయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులకి నాయకుడు ఎవరో చెప్పండి మీరు? ఎవరో చెప్పలేదేంటి? ముందున్న వాళ్ళే. మోషే గారికి ప్రతి విషయాన్ని దేవుడు చెప్పేవాడండి. దేవుడు మోషే గారితో మాట్లాడితే మోషే గారు తన ప్రజలకి దేవుని మాటలను అందించేవాడు. అంటే మోషే మాట్లాడుతున్నాడు అంత మాత్రాన మోషే సొంత మాటలు కావయి, దేవుడు చెప్పే మాటలే, దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి మాటలే తన ప్రజలకు చెప్పేవాడు. పైన 2-3 వచనాల్లో దేవుని యొక్క మాటలు మోషేకి ఆజ్ఞాపిస్తే, మోషే గారు సర్వ సమాజాన్ని, ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలని కూర్చోబెట్టాడు. ఆయన పిలిచాడు దేవుని సన్నిధానానికి. పిలిచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చెప్దాం. ఎవరి ఆజ్ఞలు అంటే? దేవుడి ఆజ్ఞలు. ఎవరు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు? మోషే గారు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. ఇశ్రాయేలు ప్రజలంటే దేవుని ప్రజలు. దేవుని ప్రజలకి దేవుడు అందిస్తున్నటువంటి మాటలే. ఏంటి ఆ మాటలు? చదువుకుందాం. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణలు పోగు చేయండి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు తన ప్రజల మోషే ద్వారా. మీరు మీలో నుండి, ఎవరిలో నుండి? మీలో నుండి అంటే ఇశ్రాయేలులో నుండి లేక సంఘములో నుండి యెహోవాకు అర్పణలు పోగు చేయండి. ఎలాగో చెప్తున్నాడు. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడును
బుద్ధి పుట్టిన ప్రతివాడును యెహోవా సేవ నిమిత్తము. దేని నిమిత్తం? సేవ, దేవుని పని నిమిత్తము, దేవుని కార్యాలను. సేవ అంటే దేవుని పని, సేవ అంటే దేవుని కార్యాల నిమిత్తము. బుద్ధి పుట్టిన ప్రతివాడును యెహోవా సేవ నిమిత్తము. ఏమేమి ఇవ్వాలో చెప్తున్నాడు లిస్ట్ అక్కడ. దేవుని సన్నిధానానికి కానుకలుగా ఏమేమి ఇవ్వాలో అని చెప్తూ ఉన్నాడు. బంగారము, వెండి, ఇత్తడి, నేల, ద్రోమ, రక్త వర్ణములు, సన్న, నార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేలు తోలి, సముద్రపోచ్చములు తోలి, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్య ధూపమునకు, సుగంధ సాంబ్రాణములు, ఏపోతునమునకు, పతకములను, లేత పచ్చులను, చెక్కు రత్నములను తీసుకొని రావలెను. పైన చెప్పుకున్నటువంటి వాటిని అన్నిటిని తీసుకుని రావాలి. ఇంతకీ ఎక్కడికి తీసుకురావాలి చెప్పాలి మీరు? ఎక్కడికి తీసుకుని రావాలి? దేవుని మందిరానికి. ఎవరు తీసుకురావాలి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు. ఇది ఎవరు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ? దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ. ఎందుకు ఇమ్మంటూ ఉన్నాడు ఈ అన్నింటినీ? దేవుని సేవ నిమిత్తము. దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అని అంటే దేవుని సేవ నిమిత్తం, దేవుని పరిచర్య కొనసాగు నిమిత్తము వీటిని దేవునికి సమర్పించాలి. వీటిని దేవునికి సమర్పించాలి. చూడండి ప్రియులారా, 20వ వచనము. ఇశ్రాయేలీలు సర్వ సమాజమంతయు మోషే ఎదుటి నుండి వెళ్ళిపోయారట. మోషే చెప్పినటువంటి సంగతులన్నీ విన్నారు. ప్రార్థన అయిపోయింది. సంఘమంతా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అదేంటి వెళ్ళిపోవటం ఏంటి? ఎందుకు వెళ్ళిపోయి ఉంటారండి? ఇష్టం లేక కానుకలిమ్మంటే సమాజం అంతా వెళ్ళిపోయారట. అదేనా మీరు చదువుకుంటా? ఇశ్రాయేలీలు సమాజం అంతయు మోషే ఎదుటి నుండి వెళ్ళిపోయారు. అసలు పాయింట్ తర్వాత చదువుకుంటున్నా. 21వ వచనం. తర్వాత ఎవని హృదయము వాణ్ణి రేపునో, ఎవని మనసు వాణ్ణి ప్రేరేపించునో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవ కొరకు, పని కొరకు ఏం చేశారంట? ప్రత్యక్ష గుడారము యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ట వస్తువులను కొరకును యెహోవాకు అర్పించుచూ తెచ్చిరి. ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వారు ఏం చేశారు? ప్రేరేపింపబడి. ఎవరో చెప్తే చేయలేదు వీరు. అర్థమవుతుందని ఇంటికి వెళ్ళిపోయి ఎవరి హృదయము రేపునో, యెహోవా ఎవరి హృదయము రేపునో, ఎవరి హృదయం ప్రేరేపింపబడినటువంటి ప్రతి వ్యక్తి దేవుని సన్నిధానానికి కానుకలు పట్టుకుని వచ్చారట. మనం అయితే ఇంకొకరి మీద ఆధారపడతాం. వీళ్ళ దేవుని మీద ఆధారపడ్డారు, ఆ నిశ్చయిత కలిగి ఉన్నారు. దేవుడి పట్ల వారి ప్రేమను వెల్లడపరిచే సమయం వచ్చేసింది. ఇప్పుడు దేవుడు అంటే ఎంత ఇష్టమో, దేవుడు అంటే ఎంత ప్రేమో బయలుపరిచే అవకాశం వచ్చింది. అందుకని వారు దేవుని మీద ఆధారపడి వారి హృదయం ప్రేరేపింపబడిన కొలిది దేవుని సన్నిధానానికి అర్పణలు పట్టుకుని వచ్చారు. నేడు సమాజంలో క్రైస్తవ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారనంటే దైవ ప్రేరణ. దేవా, నా స్థితి నీకు తెలుసు, నా కుటుంబ పరిస్థితి నీకు తెలుసు, అయితే నేను ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. ఎంత ఇవ్వాలో ఇక నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఏం చేయాలో నా ద్వారా నీ కార్యం ఏం చేయించాలనుకుంటూ ఉన్నావో నీ చిత్తం నాయన, నేనైతే సిద్ధంగా ఉన్నానని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడే మనుషులు తక్కువ. పైపొచ్చు దేవుని మీద ఆధారపడక ఎవరి మీద ఆధారపడతారు అని అంటే మనుషుల మీద ఆధారపడే మనుషులు ఎక్కువైపోయారు. దేవుని సన్నిధానానికి వస్తున్నటువంటి వారు, దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని పిల్లలము అని చెప్పుకునేవారు నువ్వెంత ఇస్తున్నావే? అయ్యగారు మీటింగ్ పెట్టారట, నువ్వెంత ఇస్తున్నావే? అందరూ 100 ఇస్తున్నారట, నేను 100 ఇచ్చేస్తాను అంటే ఎవరి మీద ఇంకొకరి మీద నువ్వు డిపెండ్ అయి ఉన్నావు.
ఎవరి మీదో నువ్వు ఆధారపడవు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనుషుల మీద ఆధారపడే భక్తులు ఇప్పటికీ చలామణిలో ఉన్నారని అంటే పెద్ద ఆశ్చర్యం కాదు. నీ హృదయాన్ని దేవుని మీద, నీ హృదయంలో దేవుడిని ఉంచుకొని ప్రార్థనాపూర్వకంగా ఎంత ఇవ్వాలో అనేటువంటి సంగతి దేవుణ్ణి అడగకుండానే ఇంకొకరిని అడిగి ఇచ్చే పరిస్థితి ఇప్పటికీ ఉంది అని అంటే క్రైస్తవ సమాజంలో ఎంత పనికిమాలిన దశ చూడండి. ఈ రోజున కుర్రోడికి 100 రూపాయలు ఇచ్చి టిఫిన్ తేరా అని అంటే మమ్మీ ఇంకా 20 రూపాయలు తక్కువ వచ్చినాయి అంటున్నాడు. అంటే 100 రూపాయలు కానీ ఎగిరిపోగా ఇంకా 20 రూపాయలు బాకీ ఉండిపోయామని అంటున్నాడు. అంటే టిఫిన్కి 100 రూపాయలు సరిపోతుందనా, సరిపోవట్లేదనా? 20 రూపాయలు బాకీ ఉండిపోయాం. అంటే పరిస్థితి, నువ్వు ఒక కూర తెచ్చుకోవడానికి, ఒక టిఫిన్ తెచ్చుకోవడానికి, ఏమైనా కొనుక్కోవడానికి ఇతరులను ఏమన్నా అడుగుతున్నావా? అడగటం లేదు. సొంతంగా ఏదైనా చేసుకోవాలంటే ఇతరులను ఏమైనా అడగకుండా నువ్వు సొంతంగా ఆలోచన చేసుకుని నువ్వు నీ కార్యాలు నువ్వు చేసుకుంటున్నప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో నువ్వెంత ఇస్తూ ఉన్నావు? 200 ఇస్తున్నావా? నేను 200. 100 ఇస్తున్నావా? నేను 200. నేను 100. 5 రూపాయలు ఇస్తున్నావా? నేను 5 రూపాయలే. కానీ వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఏం చేశారట మరొకసారి 21 తర్వాత ఎవని హృదయము వాని రేపునో, ఎవని మనసు వాని ప్రేరేపించునో వారందరూ వచ్చారట. మళ్ళీ దేవుని సన్నిధానానికి వచ్చారట. వాళ్ళంటికి వీళ్ళంటికి వెళ్ళలేదు. ఓ సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడో ఒకసారి మీటింగ్, ఒక ఆవిడ 500 రూపాయలు కానుక పట్టుకుని వచ్చి 5 రోజులు అడుక్కుంటూ వస్తూ ఉంది అమ్మగారి దగ్గర రావడానికి. కానుక 500 పట్టుకుని రావడానికి. కానుక ఇచ్చేసావా నువ్వు? ఇచ్చేసాను. ఎంత ఇచ్చావు? 300 ఇచ్చాను. ఆ తర్వాత ఇంకో ఇంటికి వచ్చింది. ఏమే కానుక ఇచ్చేసావా? ఎప్పుడో ఇచ్చేసాను. ఎంత ఇచ్చావు? 250 ఇచ్చాను. నువ్వు ఇచ్చావా? ఇచ్చేసాను. 100 రూపాయలు ఇచ్చాను. ఈవిడ ఏమనుకున్నది? 500 ఇవ్వాలనుకున్నది. ఇచ్చిన వాళ్ళ యొక్క రికార్డు తిరగేస్తూ ఉంది, అడుగుతూ ఉంది. 300 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 400 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 200 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈవిడ మనసు ఏమవుతుంది? ఇప్పుడు మనసు ఏమవుతూ ఉంది? తగ్గిపోతూ ఉంది. అమ్మో 300 ఇచ్చింది, నేను 300 ఇస్తే బాగున్నాయి. ఇప్పుడు ఆయమ్మే 200 ఇచ్చింది, రోజు గుళ్ళోకి వెళ్ళే మనిషి 200 ఇచ్చిందనంటే మనం 200 ఇస్తే అంటే చేతిలో ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుని పట్టుకున్నది ఇచ్చే ప్రయత్నంలో మనసులో గలిబిలు అవుతాం. కానీ వీళ్ళు ప్రేరేపింపబడి ఎవరి మనసు వారిని ప్రేరేపించిన వారందరూ దేవుని మందిరానికి వచ్చారట. మందిరానికి వచ్చారు. మందిరానికి వచ్చిన తర్వాత పని కొరకును, వారి సమస్త సేవ కొరకును, ప్రతిష్ట వస్తువుల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చారు. ఎవరెవరు తెచ్చారో లిస్టు చెప్తున్నాడు చూడండి. అక్కడ ఎవరెవరు తెచ్చారో చెప్తున్నాడు. ఎవరెవరునంటే 22వ వచనంలో స్త్రీలు కానీ పురుషులు కానీ, ఏమంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవని హృదయములు వారిని ప్రేరేపించును వారందరూ యెహోవాకు బంగారము అర్పించిరి. ప్రతివాడును ముక్కులైతేనో, పోగులనైతేనో, ఉంగరములైతేనో, తాళములైతేనో సమస్త విధములైన బంగార వస్తువులు పట్టుకుని పోయారా? తెచ్చారా? తెచ్చిరి. దేవుని మందిరానికి తెచ్చిరి అని ఉంది. తెచ్చారు. ఇంకా 23వ వచనం చదువుకుంటే వాళ్ళ ఇంట్లో ఏదైతే ఉన్నదో వాటిని దేవుని సన్నిధానానికి తెచ్చారు. 24వ వచనం చదువుకుంటే వెండిని ఇత్తడను ప్రతి వస్తువును దేవునికి అర్పించిరి, తెచ్చిరి అనేటువంటి మాట మనం చదువుకుంటా ఉన్నాం. ఎలాగ మనం ఆలోచన చేస్తే ప్రియ సోదరి సహోదరు చాలా అద్భుతమైన సంగతులు. 29వ వచనం చూడండి, ఒక మంచి మాట. ఆఖరి వచనము 29వ వచనం. మోషే సేవ చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయము వారిని ప్రేరేపించను వారందరూ హృదయపూర్వకముగా మనసపూర్వకంగా యెహోవాకు అర్పణను తెచ్చిరి అనేటువంటి మాట. తెచ్చిరి. ఎందుకు తెచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎందుకు తెచ్చారు? సేవ నిమిత్తము. దేవుని కానుకలు ఎందుకు ఇవ్వాలి? సేవ జరగాల.
ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాన్ని చదువుకున్నాం, గతంలో జరిగినటువంటి సంగతి. పాస్టర్ గారు ఎప్పుడో సంగతి, ఇప్పుడు మరి బంగారం ముక్కులు అని ఇచ్చేయమంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు బంగారం ముక్కులేదు, చెవులేదు, గాజులు తోసి ఇక్కడ పోసేయమనట్లా. సేవ జరగడానికి క్రొత్త నిబంధన కాలంలో ప్రజెంట్ ఉంటున్నటువంటి సిచ్యువేషన్లో ఎట్లాంటి సేవను దేవుడు ఆశిస్తూ ఉన్నాడో, సంఘం ద్వారా ఎలాంటి సేవ జరగాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడో, ఆ సేవకు సంబంధించినటువంటి ధనాన్ని ఇస్తే చాలు అనేటువంటిది దేవుడు ఆలోచన. ఇది దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ పాయింట్ చెప్పండి. దేవుడు మనకిచ్చాడు కనుక. దేవుడు ఇచ్చింది దేవుడికి ఇవ్వడానికి బాధ సంతోషమా? సంతోషము పడాలి. బాధపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సమాజంలో. సంతోషపడాలి. పిల్లోడికి అంతా ఇచ్చేసేసి మళ్ళీ తిరిగి అడుక్కుంటున్నాం మనం. అది పెట్టగానే ఎంతో సంతోషపడి ఇంకా ఎక్కువ మంచి కొత్త ఐటెము ఇవ్వడానికి ఇష్టపడము. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అదే దాచుకుని తినంటామా? వచ్చే సంవత్సరం వరకు ఇంక పప్పలో గిప్పలో ఏం తేను, వచ్చే సంవత్సరం వరకు అదే తినంటామా? అది పెట్టగానే ఆనందపడిపోయి ఐస్ క్రీములు వస్తే లేకపోతే ఏదో వస్తే మళ్ళీ ఇష్టంగా పెట్టే ప్రయత్నం చేస్తాం. దేవుడు కూడా అదే ప్రేమను నీ నుండి పొందాలనుకుంటూ ఉన్నాడు. దేవుని ద్వారా కూడా అదే ఆశీర్వాదాన్ని పొందడానికి మనం ఇష్టపడవలసిన వారమే ఉన్నాము. దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? రెండోది, దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి దేవునికి ఇవ్వాలి. ఆజ్ఞను మేరితే పాపం వల్ల వచ్చే జీతము మరణము అని అంటే దేవుని నుండి వెళ్ళగొట్టబడతాము నరకములోనికి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ధనం కోసం, డబ్బు కోసం చెప్పాలనుకుంటలేదు. ప్రతి వ్యక్తి దేవునికి దగ్గరగా చేర్చబడాలి, దేవుని ప్రేమను సొంతం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సహోదరులారా, దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? మూడోది, మన ప్రేమను వ్యక్తపరచడానికి, వెల్లడపరచడానికి. దేవుడు అంటే ఎంత ఇష్టమో ఇవ్వటం ద్వారా రుజువుపరచవచ్చు. దేవుడు అంటే ఎంత ప్రేమో మనం ఇవ్వటం ద్వారానే ఇచ్చి పుచ్చుకోవటంలోనే కదా ఉంది. ఇచ్చిపుచ్చుకోవటంలోనే ఉంది. నాలుగోదిగా, దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? దేవుని సేవ నిమిత్తము ఆయనకు కానుకలను ఇవ్వాలి. మంచి మాటలు విన్నటువంటి మీకు ప్రభునామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇదే అంశాన్ని వచ్చే వారం మరొక భాగాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అందరికీ వందనాలు.